ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దీనిలో భాగంగా రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల, గుడివాడ హోమియో కళాశాలలో 46 మంది విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోకుండా ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. తిలక్ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 23 పీజీ సీట్లు కోల్పోయామని, అల్లు రామలింగయ్య కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల తనకు తెలియజేయగానే వెంటనే ఈ విషయాన్ని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి చెప్పారని, ఆమె కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారని వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని సరిచేస్తామని చెప్పగా కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ జాదవ్ వెంటనే రాజమండ్రి, గుడివాడ హోమియో కళాశాలలకు సీట్లు కేటాయించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. అసలు ఈ ఏడాది పీజీ సీట్లు వస్తాయని ఊహించలేదని రాజమండ్రి కళాశాల ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారన్నారు. బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నాని క్యాసినో ఆడించుకోవడం, టీడీపీ నేతలను తిట్టడం తప్ప ఇలాంటి మంచి పనులు చేయలేదని విమర్శించారు. మాజీ ఎంపీ భరత్ కమిషన్లు రాకపోవడంతోనే విద్యార్థులు పీజీ సీట్ల కోసం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈట్ స్ట్రీట్ ఏర్పాటు ఉన్న శ్రద్ధ పీజీ సీట్లపై అతనికి లేదని విమర్శించారు. రాజమండ్రి సమస్యను చెప్పగానే పనిలో పనిగా గుడివాడ సీట్లు కూడా వచ్చేలా చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ జాదవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ధన్యవాదాలు తెలిపారు. ఆర్యాపురం, జాంపేట అర్బన్ బ్యాంక్ చైర్మన్లు చల్లా శంకర్రావు, బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రుబ్బి శేఖర్, డైరెక్టర్ కనకం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దానికి నిదర్శనమే ఈ యొక్క రాజమండ్రి హోమియో కాలేజ్లో 46 సీట్లు, హోమియో కాలేజ్ రాజమండ్రి అలాగే గుడివాడ రెండు కలిపి 46 పీజీ సీట్లు రాష్ట్రం కోల్పోయే పరిస్థితి నుంచి ఈరోజు మనకు పిల్లలకి దక్కే విధంగా చేసిన ఘనత ఎన్డీఏ కూటమిది. మేము ఇచ్చే ప్రాధాన్యత అది. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, సెంట్రల్ గవర్నమెంట్ అనేకమైన కారణాలు గుర్తించి మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ హోమియోపతి విజిట్ చేసి అనేకమైన లోటుపాట్లని గుర్తించి పీజీ సీట్స్ ఏదైతే 23 ఉన్నాయో క్యాన్సిల్ చేస్తున్నాం అని ఒక డెసిషన్ తీసుకున్నారు. వెంటనే ప్రిన్సిపల్ గారు మమ్మల్ని కలిసినప్పుడు ఇదేంటి ఇంత చరిత్ర కలిగిన ఈ యొక్క సంస్థలో ఇలాగ ఒక ఇయర్ పీజీ సీట్స్ కోల్పోయామంటే ఏమవుతుంది రిప్యుటేషన్ ఈ సంస్థది, పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆలోచించి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారితో చర్చించి ఇది పరిస్థితి అండి, మనం కేంద్ర మంత్రి గారితో మాట్లాడాలి, ఆయనతో డిస్కస్ చేసి ఈ ఇబ్బంది నుంచి బయటికి మనం తీసుకురావాలి సంస్థని. రిప్రజెంటేషన్ ఆవిడ ద్వారా ఇప్పించి నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ఆనాడు కేంద్ర మంత్రిగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతాప్ జాదవ్ గారిని కల్పించి ఇది సమస్య, మా పిల్లలు అనవసరంగా కోల్పోతారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వారి యొక్క తప్పిదాల వలన మా పిల్లలు కోల్పోతారు. కమిటీని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆయుష్ డిపార్ట్మెంట్ తోటి డిస్కస్ చేసి ఫైండింగ్స్ అన్నీ తీసుకొని ఏం చేస్తే ఈ కోల్పోకుండా ఈ పిల్లలు వారి యొక్క భవిష్యత్తు కోల్పోకుండా మనం చర్యలు తీసుకోగలమని మంత్రి గారు కమిటీ వేసి స్టడీ చేయమంటే, రాజమండ్రి కోసం మనం అడిగితే గుడివాడలో కూడా 23 సీట్లు పీజీ సీట్స్ అక్కడ కూడా వారు కోల్పోయే పరిస్థితిలో ఉంటే వారికి డబుల్ బోనన్సా. నేను కూడా మాట్లాడి ఆయుష్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం నుంచి 7/8/2024 అంటే ఆగస్టు 7వ తారీఖున అండర్టేకింగ్ ఇచ్చాం. మీరు ఏదైతే ఫైండింగ్స్ చూస్తున్నారో, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మీరు ఏదైతే ఫైండింగ్స్ చూస్తున్నారో వాటన్నిటిని కూడా మేము సరిచేస్తాం, మేము అండర్టేకింగ్ ఇస్తున్నాం, ఇంత కాల వ్యవధిలో మీరు కనిపెట్టిన అన్నీ కూడా సరిచేస్తాం, పిల్లల భవిష్యత్తుని మాత్రం కోల్పోకుండా మీరు రాజమండ్రి, గుడివాడ కలిపి 46 సీట్లు కూడా పీజీ సీట్స్ మాకు, మా హక్కు మాకు ఇవ్వాలని అడగడం. 28 నా ఆర్డర్ వచ్చింది.
రాజమండ్రికి 23 సీట్లు, అలాగే మన కృషి వలన గుడివాడ హోమియో కాలేజీలో పీజీ 23 సీట్లు, 46 సీట్లు కూడా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ కాపీ రావడం జరిగింది. గుడివాడ మాజీ మంత్రి, బూతుల మంత్రి, ఆయనకి అక్కడ కాలేజీలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఆయన అక్కడ క్యాజినోలు ఆడించుకుంటారు. ఖాళీగా ఉంటే రోడ్లు విశాలంగా ఉన్నాయి కాబట్టి కారు వేసుకొని రాజమండ్రికి వస్తాడు, ఇక్కడ మమ్మల్ని తిడతాడు. కానీ అక్కడ పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం ఆయన ఏం పట్టించుకోడు. కొడాల నాని గారు లక్షల్లో మేము ఖర్చు పెట్టి చదువుకునే పరిస్థితి వద్దును, ఇది రావడం వల్ల మేము అందరం కూడా చాలా ధైర్యంగా ఉన్నామని చెప్పారు. ఇదే ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తాం. వైసీపీ చేసిన తప్పిదాల నుంచి రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ముందుకి ఎన్డీఏ కూటమి వెళ్తుందని కూడా తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.